హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సూజీ రవ్వతో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకుని దానిలో మనం 1 కప్పు కర్డ్ లేదా 1 కప్పు చిక్కటి మజ్జిగ, రెండిట్లో ఏదైనా పర్వాలేదు వేసుకొని అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేయడం వల్ల షుగర్ మొత్తం కూడా దానిలో ప్రాపర్గా మిక్స్ అవుతుందన్నమాట. ఎక్కడ పలుకులు అనేవి ఉండవు. సో ఈ రెండింటిని మనం బాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం బాగా కరిగిపోవాలన్నమాట. చూసారు కదా, షుగర్ మొత్తం ఆ కర్డ్లో బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం అదే కప్తో 1 కప్పు మెల్టెడ్ బటర్ కానీ లేదా వెజిటబుల్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, అది కూడా 1 కప్పు వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఇది బాగా మిక్స్ అయితేనే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, ఎక్కడ కూడా ఆయిల్ సపరేట్గా లేదు, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్తో మెజర్ తీసుకుంటున్నామో అదే కప్ని మనం కంటిన్యూ చేయాలన్నమాట. 2 కప్స్ సూజీ రవ్వ, దాన్ని కొంచెం బైండ్ చేసి పట్టుకోవడానికి 1/2 కప్పు మైదా వేస్తే సరిపోతుంది. సో ఈ రెండింటిని కూడా షుగర్ సిరప్లో బాగా కలిసేలాగా, ఎక్కడ కూడా ఉండలు కట్టుకుని ఉండేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే 2 స్పూన్లు కోకో పౌడర్ లేని వాళ్ళు డార్క్ చాక్లెట్ లేదా డైరీ మిల్క్ చాక్లెట్ ఏదైనా సరే తీసుకొని కొంచెం కరిగించేసి అది వేసుకోవచ్చు. చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది. ఇది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు మనం 1/2 కప్పు పాలు వేసుకుందాం. ఇలా పాలు వేసుకుని కొంచెం జారుగా, ఎందుకంటే ఇది రవ్వ కదా, కొంచెం ఎక్కువ తేమ కావాలన్నమాట దానికి. అందుకని 1/2 కప్ మిల్క్ ఇప్పుడు వేసుకొని బాగా కలిపి దాన్ని అలా పక్కన ఉంచాలి. ఒక 10-15 మినిట్స్ పక్కన ఉంచితే సరిపోతుంది. ఈలోపు మనం కేక్ బౌల్ని రెడీ చేసి పెట్టుకుందాం. కొంచెం బటర్ తీసుకొని గిన్నె మొత్తం అప్లై చేయండి. అలాగే మీ దగ్గర బటర్ షీట్ ఉంటే కూడా అడుగును వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కొంచెం మైదా తీసుకొని దాంతో డస్టింగ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా, నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి ఉన్న కరెక్ట్ మెజర్మెంట్ నేను కట్ చేసి పెట్టాను. అది ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది పెట్టిన తర్వాత కూడా దానిపైన కూడా కొంచెం లైట్గా బటర్ అప్లై చేయండి. సో దానివల్ల ఆ పేపర్ అటు ఇటు మోగకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో మన బౌల్ రెడీ. ఇప్పుడు అలాగే ప్రీ హీట్ చేసుకోవాలి కదా ముందు మనం బేక్ చేసుకోవడానికి. సో ఇంకొక పెద్ద మందపాటి గిన్నె తీసుకొని దానిలో ఒక స్టాండ్ని పెట్టుకొని దానిపైన మూత పెట్టేసి, సో మనం దీన్ని ప్రీ హీట్ చేసి రెడీగా పెట్టుకోవాలి బేకింగ్ కోసం. ఇప్పుడు మళ్ళీ మనం మ్యారినేట్ చేసుకున్న పిండి దగ్గరికి వచ్చేసాం. చూసారా, ఇది కొంచెం చిక్కబడిపోయింది. ఇది నార్మల్ కేక్ బ్యాటర్ కన్నా కూడా ఇది కొంచెం పలుచగానే ఉంటుంది. సో ఇప్పుడు దీనిలో మనం 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 స్పూను బేకింగ్ సోడా, ఈ రెండింటిని కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది 1 స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇది లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోండి, బట్ ఇలాచీ పౌడర్ కన్నా కూడా ఎసెన్సే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక 1/2 కప్ మిల్క్ని ఇప్పుడు కలుపుకోవాలి. చెప్పాను కదా, మామూలుగా కేక్ చేసేటప్పుడు ఉండే బ్యాటర్ కన్నా ఇది కొంచెం పలుచగా ఉంటుంది, ఎందుకంటే లోపల ఉన్నది రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువ నీరు అది ఎక్కువ తడిని తీసుకొని అది కుక్ అవుతుందన్నమాట. సో మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా జాగ్రత్తగా చక్కగా మిక్స్ చేసుకోండి. సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ పలుచన కానివ్వద్దు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండొద్దు. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే కేక్ కూడా చాలా చక్కగా వస్తుంది. సో కేక్ చేసే ప్రతిసారి కూడా మనం మర్చిపోకుండా చేయాల్సిన పని, ఆ బౌల్ని ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలన్నమాట కింద. అప్పుడే ఆ బబుల్స్ అన్ని బయటకు వచ్చేసి మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం
ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉంచండి. ఆ తర్వాత ఫుల్ సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 15-20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సెంటర్లో ఉండేలాగా బౌల్ చూసుకోండి. ఇప్పుడు ఒక 35 మినిట్స్ అయిపోయింది మనం ఆల్రెడీ కుక్ చేయడం స్టార్ట్ చేసి. సో ఈ స్టేజ్లో అంటే ఇంకొక 5-10 మినిట్స్కి మన కేక్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో మనం చాకో చిప్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు వేసుకోవాలి. చాకో చిప్స్ ఉంటేనే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ముందు వేయకండి, ఎందుకంటే అవి బాగా మెల్ట్ అయిపోయి మనకు అంతగా కనిపించవు. ఎలాగో చాక్లెట్ కేక్ కోకో పౌడర్ వేసాం కాబట్టి అది కలర్ ఆల్రెడీ చాక్లెట్ కలర్లో ఉంటుంది. ఈ చిప్స్ అవి కూడా ముందే వేసేస్తే అందులో కలిసిపోతాయి అన్నమాట. అందుకని మనం జస్ట్ దించడానికి ఒక 5 మినిట్స్ ముందు వేస్తే సరిపోద్ది. ఇప్పుడు మన కేక్ మొత్తం చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎప్పుడైనా సరే డౌట్ ఉన్నప్పుడు మనం ఒకసారి టూత్పిక్ తీసుకుని ఇలా చెక్ చేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఏమీ అంటలేదు, చక్కగా నీట్గా వచ్చేసింది స్టిక్ మొత్తం. సో మన కేక్ అంతా రెడీ అయిపోయింది అనమాట. కొంచెం కూల్ అయిన వెంటనే మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కేక్. సో గార్నిషింగ్ అనేది మాత్రం టోటల్గా మీ చాయిస్. మీ దగ్గర అవైలబిలిటీ ఏవైతే ఉంటాయో, నట్స్ ఉంటాయో, లేకపోతే ఇట్లాగే కలర్డ్ వెర్మిసెల్లి లేదా చాక్లెట్ చిప్స్ ఏవి ఉంటే అవి మీకు ఎలా నచ్చితే అలా. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్స్, సో బయటికి వెళ్ళడాలు చాలా తక్కువ. సో మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేసుకోగలం. చూసారా, నేనైతే ఇలా చేశాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉంది అనేది నాకు మీ కామెంట్స్లో చెప్పండి. చాలా చాలా బాగా వచ్చిందనమాట. సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా బాగా నచ్చుతుంది. చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. Okay friends, thank you so much for watching. Please like, share and subscribe my channel. Thank you.